గురు పౌర్ణమి అంటే ఏమిటో, దాని ప్రాధాన్యత ఏమిటో మీకు తెలుసా? ఇంతకీ ఆ రోజున ఎవరిని పూజించాలి, ఏమేమి చేయాలి, ఆ రోజున ఏవేవి పంచితే శుభ ఫలితాలొస్తాయి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా ఆషాఢ పూర్ణిమ అంటారు. ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజు శ్రీహరికి అంకితం. మరోవైపు పురాణాల ప్రకారం మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గురు పూర్ణిమ రోజే జన్మించాడు. వ్యాస మహర్షి 4 వేదాలను రచించి ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించటం వల్ల తనను అందరూ గురువుగా భావిస్తారు. అందుకే ఆయన జన్మదిన సందర్భంగా గురు పూర్ణిమను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున గురువులతో పాటు వేదవ్యాస మహర్షిని కూడా పూజిస్తారు. ఈ రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయితే గురుస్థానం బలంగా ఉండదో వారు కూడా ఈ గురు పూజ వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. ఈ గురు పూర్ణిమ రోజు ఏం చేయాలి, దాని ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గురు పూర్ణిమ వేళ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించాలి. గురు పూర్ణిమ వేళ వ్యాస మహర్షిని కూడా పూజించటం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతారు. ఈ రోజు గురువులను కూడా పూజించాలి. గురు పౌర్ణమి వేళ చంద్రుడి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించటం వల్ల జాతకంలో ఉన్న దోషాల నుండి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించటం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం. మన దేశంలో పూర్వకాలం నుంచి గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. గురువు ద్వారా ప్రతి ఒక్కరి జీవితం మెరుగవుతుందని చాలా మంది నమ్ముతారు. అందుకే తల్లిదండ్రుల తర్వాత గురువుదే గొప్ప స్థానంగా భావిస్తారు. గురువు అనుగ్రహం ఉండే వ్యక్తులందరూ జీవితంలో తప్పక విజయం సాధిస్తారని చాలా మంది నమ్ముతారు. గురు పూర్ణిమ రోజే శివయ్య తన జ్ఞానాన్ని అందరికీ పంచారని పురాణాల్లో పేర్కొనబడింది. బౌద్ధ మతంలోనూ బుద్ధుడు గురు పూర్ణిమ రోజున తన అనుచరులకు ఉపన్యాసమిచ్చారని కూడా పండితులు చెబుతారు. ఈ గురు పూర్ణిమ వేళ కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ రోజున శనగపప్పు, పసుపు మిఠాయిలు, పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. అదేవిధంగా లక్ష్మీనారాయణుడి ఆలయంలో కొబ్బరికాయ సమర్పించటం వల్ల కూడా మంచి ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. అంతేకాదు ఈ పర్వదినాన చంద్రుడిని ఆరాధించటం వల్ల చంద్రదోష నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇదండి గురు పౌర్ణమి విశిష్టత.